నేడు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారుతోంది. ఈ ప్రభావంతో ఏపీలో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు పడతాయి. 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. లెట్స్ స్పీక్ టు అనిల్, కరెస్పాండెంట్ విశాఖ నుంచి మరిన్ని వాతావరణ వివరాలు అందిస్తారు. అనిల్, చెప్పండి, ఇంకా ఏం చెప్తోంది వాతావరణ శాఖ? మరి 4 రోజుల పాటు వర్షాలని చెప్తున్నారు. అన్ని ఏర్పాట్లు సరిగా ఉన్నాయా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో గడిచిన 2 రోజులుగా ఉత్తర కోస్తాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 4 రోజుల పాటు పూర్తి స్థాయిలో వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు సముద్ర వాతావరణం అల్లజడిగా ఉంటుంది కనుక మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ సూచించింది. అయితే గడిచిన 2 రోజులుగా అత్యధిక వర్షపాతం ఉత్తర కోస్తాలో, రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతున్నటువంటి సందర్భం నెలకొంది. ముఖ్యంగా వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం మరికొద్ది గంటల్లో ఏర్పడేటువంటి సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అల్పపీడనం ఏర్పడిన తర్వాత 4 రోజుల పాటు ప్రభావం ఉండబోతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఇటు రాయలసీమ, దక్షిణ కోస్తాలో తేలికపాటి వర్షపాతం నమోదవుతున్నాయి. ఉత్తర కోస్తాలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. 1-2 చోట్ల భారీ వర్షాలకు కూడా ఆస్కారం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం వెంబడి గాలుల వేగం కూడా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఉండనుంది కనుక మత్స్యకారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ముఖ్యంగా వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన తర్వాత దాని ప్రభావం బెంగాల్తో పాటు బంగ్లాదేశ్పై ఎక్కువగా ఉంటుంది. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో వర్షపాతం కూడా నమోదు కాబోతుంది. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో కుండపోత వాన కురుస్తుంది. మొన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున కురుస్తున్నటువంటి వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నటువంటి సందర్భం నెలకొంది. మొత్తంగా చూస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో చల్లని వాతావరణం నెలకొంది. వర్షాలు కూడా కురుస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి అల్పపీడన ప్రభావంతో రానున్నటువంటి 4 రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. మత్స్యకారుల హెచ్చరికలు కూడా కొనసాగబోతున్నాయి. హరి, ఆల్ రైట్ అనిల్.